4 లేబర్ కోడ్లను తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు హక్కులను కాలరాస్తుందని చెప్పేసి కూడా ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారని చెప్పవచ్చు. కార్మికుల పొట్టగొట్టే విధంగా కోడ్లను తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా ఏదైతే పెత్తందారులకు ఊడిగం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పేసి కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తారు. కార్మికుల హక్కుల కోసం, కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం లేదు. అనేక విధాలుగా కూడా ఈరోజు చాలని జీతాలతో కూడా కార్మికులు నష్టపోతున్నారు. వేళ 4 కోడ్లను తీసుకురావాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా ఏఐటీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా కార్మికులకు నష్టం కలిగే విధంగా కూడా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఈ విధానాలన్నింటినీ కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయడంతో పాటుగా గత ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. అయితే సంక్షేమ బోర్డు మళ్ళీ తిరిగి తీసుకువచ్చి తద్వారా ఏదైతే కార్మికులు ఉంటారో కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలని ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాలా, కార్మికులకు అండగా నిలిచేటువంటి కార్యక్రమం చేయాలి. కానీ ఈ విధంగా కోడ్లను తీసుకొచ్చి కార్మికులను అనగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా కార్మికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈరోజు పూర్తి స్థాయిలో కర్నూలు కలెక్టరేట్కి వచ్చి ఏఐటీసీ ఆధ్వర్యంలో చాలామంది కార్మికులు పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పవచ్చు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసే విధంగా వారికి మేలు చేకూర్చే విధంగా ఈ విధానాలను అవలంబిస్తుందని చెప్పేసి కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వేల మంది కార్మికులు ఎంతో కష్టపడి తీసుకొచ్చుకున్న చట్టాలను లేకపోతే వారికి ఉన్నటువంటి హక్కులను కాలరాసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తారు. ప్రస్తుతం కేంద్రం తీసుకొస్తున్నటువంటి 4 కోడ్లను పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. వాటిని రద్దు చేయాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నెల 21వ తేదీ నుంచి 4 లేబర్ కోడ్లని అమలు చేయాలని చెప్పేసి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీన్ని భారత కార్మిక వర్గం, కేంద్ర కార్మిక సంఘాలు, యావత్ ఉద్యోగ వర్గాలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది చీకటి రోజు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అశేష త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని రద్దు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకి, యజమానులకు అనుకూలమైనటువంటి మరి లేబర్ కోడ్లను తీసుకొని రావడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం దాదాపు 170% మరి కార్మిక హక్కులను కోల్పోయి భద్రత లేకుండా పోతుంది, కార్మిక చట్టాల పరిధి లేకుండా పోతున్నారని చెప్పేసి 2025 జూలై 19వ తేదీన దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు 25 కోట్ల మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేసినప్పటికీ బీజేపీ ప్రభుత్వం మరి నిర్ద్వందంగా, నిర్భయంగా ఈరోజు కార్మిక హక్కులను కాలరాసేటువంటి లేబర్ కోడ్లను అమలు చేసింది. దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ లేబర్ కోడ్లని వెనక్కి తీసుకొని 44 కార్మిక చట్టాలని అమలు చేయకపోతే భవిష్యత్తులో ఈ దేశ కార్మిక వర్గం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మిక వర్గంతో దేశవ్యాప్త ఆందోళనకి పూనుకుంటామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.